తాజాగా కడపకు వెళ్ళినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అక్కడే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేస్తా, ఉప ముఖ్యమంత్రి కార్యాలయం. ఒక్కొక్కరిని తోలు వచ్చి కూర్చోబెడతాను, అందరినీ కంట్రోల్ చేస్తాను అని మాట్లాడి వచ్చారు కదా. దీని మీద రాయలసీమ సమాజం నుండి, మరి ముఖ్యంగా కడప జిల్లా నుండి కూడా స్వాగతం లభిస్తూ ఉంది. సీరియస్లీ స్వాగతం లభిస్తూ ఉంది. తాజాగా కడపలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ వెలిసాయి. పెద్ద హోర్డింగ్స్ వెలిసాయండి. ఈ విధంగా అంటే చూడండి, ఇది కూడా ఎట్లుంది. పెద్ద హోర్డింగ్స్ వెలిసాయి. ఏమంట, హ్యాపీ న్యూ ఇయర్ 2025, శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో కడప ప్రజల సాదర స్వాగతం. కడపలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని మా కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ని, నీటిపారుదల ప్రాజెక్టులు మరియు మైన్స్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్తూ డిప్యూటీ సీఎం స్థాయి లాంటి మీరు ఇక్కడే ఉంటూ మా కడపను అమరావతికి ధీటుగా రెండవ రాజధానిగా తీర్చిదిద్దుతారని మా పెద్ద కోరిక. మీరు మాట మీద నిలబడతారని మా ఆకాంక్ష. ఇట్లు ప్రేమతో కూడిన ఆశతో చిరు తోలు వ్యాపారి అట. తోలు వ్యాపారి ఇక్కడ ఒక ఆఫీస్ ఏర్పాటు చేస్తారా, చేయండి. మా కడపను రెండో అమరావతిగా అభివృద్ధి చేయండి. మా మైన్స్ని మరింత అభివృద్ధి వైపు తీసుకెళ్ళండి. నీటిపారుదల ప్రాజెక్టులు అవన్నీ ఏర్పాటు చేయండి. మీరు ఎక్కడే ఉండి మా కోరికలను తీరుస్తారని, మీరు మాట మీద నిలబడతారని ప్రేమతో కూడిన ఆశతో ఒక చిరు తోలు వ్యాపారి ఏర్పాటు చేశారు. మరి పాపం కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ ఆ తోలు వ్యాపారి ఏర్పాటు చేశారు కాబట్టి ఆయన కోరికలు ఉప ముఖ్యమంత్రి గారు మన్నిస్తారని చెప్పి మనం కూడా ఆశిద్దాము మరి.